వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అదొక అక్రమ సామ్రాజ్యం. దశాబ్దాలుగా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, బయటి ప్రపంచానికి తెలియనివ్వరు. అవును, మనం మాట్లాడుకుంటుంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే గురించి. ఎప్పుడు తుపాకుల నీడలో నలిగిపోయే ఆ భూభాగం ఇప్పుడు అకస్మాత్తుగా ఒక అగ్ని పర్వతంలా బద్దలైంది. ఇన్నాళ్ళు అణిచివేతను భరించిన ఆ గడ్డపై ఇప్పుడు అసలు ఊహించని ఒక మహా విప్లవం మొదలైంది. రావల్కోట్ నుంచి గిల్గిత్ బాలిస్తాన్ వరకు ఒక్కసారిగా ఏం జరిగింది? పాక్ ఆర్మీ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న జనం ప్రాణాలకు తెగించి రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు? అసలు ఆ చీకటి కోణంలో దాగి ఉన్న నిజాలేంటి? ఇన్నాళ్ళు పాకిస్తాన్కు వెన్నుదన్నుగా నిలిచి అంతర్జాతీయంగా భారత్పై విషం చిమ్మిన ఆ శక్తి ఇప్పుడు అదే పాకిస్తాన్కు పడగ విప్పింది. లండన్ రాజకీయాలను శాసించే ఆ ముస్లిం కమ్యూనిటీ సడన్గా పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. బ్రిటిష్ పార్లమెంట్ను సైతం షేక్ చేస్తూ 30 మంది ఎంపీలు ఒకేసారి లండన్ విదేశాంగ శాఖను పంపిన ఆ రహస్య లేఖలో ఏముంది? పాక్ ఆర్మీ ఇంటర్నెట్ కట్ చేసి ప్రపంచానికి దాచాలనుకుంటున్న ఆ ఘోరమైన నిజాన్ని బ్రిటన్ వీధుల్లో ఎలా బట్టబయలు చేశారు? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో పాక్ సైన్యం చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమ కనీస హక్కుల కోసం శాంతియుతంగా నినాదిస్తున్న స్థానిక ప్రజలపై పాక్ ఆర్మీ కర్కశంగా విరుచుకుపడుతోంది. పీఓకే అసెంబ్లీలో కాశ్మీరీ శరణార్థులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించడంపై స్థానికులు తీవ్రంగా భగ్గుమన్నారు. ఈ నిర్ణయం తమ నోళ్లు కొట్టడమేనంటూ అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇదే కాకుండా పీఓకే పరిధిలోని సహజ వనరులను పాకిస్తాన్ పాలకులు దారుణంగా దోచుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి వనరులను దోచుకుని పాక్ పంజాబ్ ప్రావిన్స్ కు అక్రమంగా తరలిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే పీఓకేలోని రావల్కోట్ ప్రాంతంలో మొదలైన ఈ ప్రజా తిరుగుబాటు ఇప్పుడు దావానలంలా వ్యాపించింది. రావల్కోట్ నుంచి మొదలైన ఈ ఉద్యమం ప్రస్తుతం ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాలకు పాకింది. అక్కడితో ఆగకుండా గిల్గిత్ బాలిస్తాన్ ప్రాంతానికి కూడా ఈ నిరసన జ్వాలలు వేగంగా విస్తరించాయి. పాక్ పాలకుల వివక్షకు వ్యతిరేకంగా స్థానిక కాశ్మీరీలు చేస్తున్న ఈ పోరాటం అంతకంతకు ఉధృతమవుతుంది. తమ గడ్డపై పరాయి పాలకుల అణచివేత ఇక సాగదంటూ ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. పాకిస్తాన్కు గత కొన్నేళ్లుగా కొండంత అండగా నిలుస్తున్న మీర్పూరి ముస్లింలు ఇప్పుడు ఆ దేశంపైనే తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ముఖ్యంగా బ్రిటన్ వేదికగా కాశ్మీర్ అంశంలో భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కథనాన్ని నడిపించడంలో వీరు కీలక పాత్ర పోషించేవారు. అంతగా పాకిస్తాన్ను నెత్తిన పెట్టుకున్న ఈ కమ్యూనిటీలో ఇప్పుడు ఊహించని విధంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పీఓకేలో నివసిస్తున్న తమ సొంత బంధువులపై పాక్ ఆర్మీ చేస్తున్న దౌర్జన్యాలను చూసి వీరు తీవ్రంగా చలించిపోతున్నారు. పాక్ ప్రభుత్వ అమానుష వైఖరిని ప్రశ్నిస్తూ అంతర్జాతీయ వేదికలపై ఇప్పుడు గలం విప్పుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ వలస వెళ్లి అక్కడే స్థిరపడిన ఈ మీర్పూరి ముస్లింలు ఇప్పుడు అక్కడి రాజకీయాలను శాసిస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్న దారుణ దురాగతాలపై యూకే ప్రభుత్వం వెంటనే స్పందించేలా వీరు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్న మొత్తం ముస్లిం జనాభాలో ఈ మీర్పూరి ముస్లింలే దాదాపు 70% వరకు ఉంటారు. లండన్ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల అత్యంత శక్తివంతమైన కమ్యూనిటీగా వీరు అక్కడ ఎదిగారు. యూకే పార్లమెంట్ పరిధిలోని 50 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా వీరు మారారు. తమ సొంత గడ్డపై జరుగుతున్న ఊచకోతను అడ్డుకోవడానికి ఈ బ్రిటిష్ కాశ్మీరీలు ఇప్పుడు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నారు. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై తాజాగా బ్రిటన్ పార్లమెంట్ సైతం తీవ్రంగా స్పందించింది. పీఓకేలో స్థానికులపై జరుగుతున్న దాడుల పట్ల 30 మంది బ్రిటిష్ ఎంపీలు బహిరంగంగానే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా అక్కడ జరుగుతున్న అరాచక ఘోరాలపై యూకే విదేశాంగ శాఖకు ఒక ఘాటైన లేఖ రాశారు. పాకిస్తాన్ సైన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి అక్కడి ప్రజలను కాపాడాలని ఈ ఎంపీల బృందం డిమాండ్ చేస్తోంది. ఈ బ్రిటిష్ ఎంపీల బృందానికి బ్రాడ్ఫోర్డ్ నియోజకవర్గ ఎంపీ ఇమ్రాన్ హుసేన్ స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు. విశేషమేమిటంటే ఈ ఇమ్రాన్ హుసేన్ కూడా పీఓకేలోని మీర్పూరి ముస్లిం కమ్యూనిటీ సంతతికి చెందినవాడే. పీఓకేలో ఇంటర్నెట్ సేవలను పాక్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయడంతో అక్కడి ఘోరాలు బయటకు రావడం లేదని బ్రిటన్లోని కాశ్మీరీలు ఆవేదన చెందుతున్నారు. తమ సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పాక్ ఆర్మీ దిగ్బంధించిందని వారు ఆరోపిస్తున్నారు. అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలియకుండా
సమాచార వ్యవస్థను పాకిస్తాన్ పూర్తిగా సస్పెండ్ చేసిందని వారు చెబుతున్నారు. పాక్ ఆర్మీ చేస్తున్న ఈ దారుణ మానవ హక్కుల ఉల్లంఘనలపై బ్రిటన్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వీరంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూకేలో ఉన్న పీఓకే సంతతి ప్రజలు లండన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముందు భారీ నిరసనలు చేపట్టారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజా నిరసనలను అణిచివేయడానికి పాక్ సైన్యం అత్యంత క్రూరమైన పద్ధతులను అవలంబిస్తోంది. శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారులపై సైన్యం నిర్దాక్షిణంగా తూటాల వర్షం కురిపిస్తుంది. పాక్ ఆర్మీ జరిపిన ఈ ఘోర కాల్పుల్లో ఇప్పటి వరకు అధికారికంగా 30 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతంలో మరో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న అంతర్గత సమాచారం ప్రకారం అసలు నిజాలు చాలా భయంకరంగా ఉన్నాయి. అక్కడ జరిగిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 100కు పైగానే ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. గాయపడిన వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని, మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘోరమైన మారణ హోమంపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పీఓకేలో పాక్ ప్రభుత్వం జరుపుతున్న ఈ దారుణ దురాగతాలకు ఆ దేశాన్ని అంతర్జాతీయంగా జవాబుదారీగా ఉంచాలని భారత్ డిమాండ్ చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఏకమై పాకిస్తాన్ చేస్తున్న ఈ మానవ హక్కుల హననాన్ని అడ్డుకోవాలని భారత్ గట్టిగా కోరింది. నిస్సహాయులైన స్థానిక కాశ్మీరీలపై సొంత సైన్యమే బుల్లెట్ల వర్షం కురిపించడంపై అంతర్జాతీయ సమాజం కళ్లు తెరవాలని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఇన్నాళ్లు ఆడుతున్న కాశ్మీర్ నాటకం ఇప్పుడు ఆ దేశానికే పెనుశాపంగా మారబోతోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ను ఇరుకున పెట్టాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు తానే స్వయంగా బోనులో నిలబడింది. పీఓకేలో తమపై జరుగుతున్న అణచివేతను స్థానిక ప్రజలు ప్రపంచ దేశాల దృష్టికి విజయవంతంగా తీసుకువెళ్లారు. ఎన్నాళ్లు దాచినా దాగని పాక్ పాలకుల అసలు స్వరూపం ఇప్పుడు లండన్ వీధుల్లో బట్టబయలైంది. బ్రిటన్ రాజకీయాలను శాసించే మీర్పూరి ముస్లింలే పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారడం ఆ దేశానికి పెద్ద దెబ్బ. ఇన్నాళ్లు పాక్ అబద్ధపు ప్రచారానికి మద్దతు ఇచ్చిన వారే ఇప్పుడు ఆ దేశ అరాచకాలను ఎండగడుతున్నారు. బ్రిటిష్ పార్లమెంట్లో ఈ అంశంపై చర్చ జరగడం పాకిస్తాన్ దౌత్య విభాగాన్ని తీవ్ర రక్షణలో పడేసిందే. ఇంటర్నెట్ బంద్ చేసి ప్రపంచానికి నిజాలు తెలియకుండా చేయాలనుకున్న పాక్ వ్యూహం పూర్తిగా ఫలించలేదు. సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్న మరణాల గణాంకాలు పాక్ ఆర్మీ క్రూరత్వాన్ని స్పష్టంగా చేస్తున్నాయి. భారతదేశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సొంత భూభాగంలోనే ప్రజల తిరుగుబాటును తట్టుకోలేక పాక్ పాలకులు ఇప్పుడు తీవ్ర గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తాజా తిరుగుబాటుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భవిష్యత్తు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దశాబ్దాలుగా పాక్ నిర్బంధంలో మగ్గిపోతున్న పీఓకే ప్రజల్లో ఇక సహనం పూర్తిగా నశించింది. తమ సంపదను దోచుకుంటూ తమకే రిజర్వేషన్ల పేరిట అన్యాయం చేయడాన్ని వారు ఏమాత్రం సహించడం లేదు. రావల్కోట్ నుండి మొదలైన ఈ విప్లవం గిల్గిత్ బాల్టిస్తాన్ వరకు చేరడం ఒక చారిత్రాత్మక మార్పు. లండన్లోని పాక్ ఎంబసీ ముందు జరుగుతున్న భారీ ప్రదర్శనలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బ్రిటిష్ ఎంపీలు రాసిన లేఖతో యూకే ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. బ్రిటన్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే కమ్యూనిటీ కావడంతో అక్కడి ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేయలేదు. మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ దేశాలు పాకిస్తాన్పై ఆంక్షలు విధించే దిశగా భారత్ ఒత్తిడి పెంచుతోంది. వందలాది మంది అమాయకుల రక్తం చిందించిన పాక్ ఆర్మీ చర్యలపై అంతర్జాతీయ కోర్టులో విచారణ జరగాలని డిమాండ్లు వస్తున్నాయి. పీఓకే ప్రజల ఈ సుదీర్ఘ పోరాటం చివరకు వారికి విముక్తి కలిగిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా పాకిస్తాన్ పతనానికి పీఓకేలో మొదలైన ఈ తిరుగుబాటే పునాది కాబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా సమాజానికి దొరకకుండా పాకిస్తాన్ ఆడిన కాశ్మీర్ నాటకానికి ఇప్పుడు క్లైమాక్స్ సీన్ వచ్చేసింది. సొంత సైన్యమే వందలాది మందిని పొట్టనబెట్టుకుంటుంటే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ప్రపంచ దేశాల కళ్లు తెరిపించేలా భారత్ ఇప్పుడు వేసిన ఆ వ్యూహాత్మక అడుగు ఏంటి? లండన్ వేదికగా మొదలైన ఈ అంతర్జాతీయ ముట్టడి పాకిస్తాన్ పతనానికి నాంది కాబోతుందా? ఈ గ్లోబల్ సస్పెన్స్ లో మున్ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? వెయిట్ అండ్ సీ.